అయిపోయాం కరెక్ట్గా. రాజు ఎట్టివాడో రాజును అనుసరించే ప్రజలు కూడా అట్టివారే. తండ్రి ఎట్టివాడో తండ్రిని చూస్తూ పెరిగిన కొడుకు కూడా అట్టివాడే. నువ్వు ఒక్క సిగరెట్ తాగితే నీ కొడుకు 4 సిగరెట్ తాగి చూపిస్తాడు యేసునామంలో. నువ్వు ఒక్క సీసా తాగితే నీ కొడుకు 4 సీసాలు తాగి గణపరుస్తాడు. నీ పేరు బాగా ప్రఖ్యాతి కలుగు చేస్తాడు. వాళ్ళ నాన్న మీద ఒక సీసా తాగాడు, కొడుకు 4 సీసాలు తాగుతున్నాడు. నువ్వు భారీ కాకుండా ఒక్క మనిషినే పెట్టుకొని తిరిగితే నీ కొడుకు నీ విలువని 4 దిశలు వ్యాపింపచేసి 4 పెట్టుకొని తిరుగుతాడు. అంటే భారీ కాకుండా 4 అన్నమాట. యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్టివాడో మనుషులు అట్టివాళ్లే, మరి ప్రజలు అట్టివాళ్లే. వాళ్ళ నాన్న అనుసరించిన హేయమైన కార్యాలు అనుసరించి యెహోవా దృష్టికి ఈయన కూడా కీడు చేశాడు. ఒక మాటనండి, ఒక దేశానికి రాజుల్ని ఏర్పాటు చేసేది ఎవరో తెలుసా? బైబిల్ చెప్తుంది, దేశములకి రాజులను ఏర్పాటు చేసేది పరలోక సింహాసనం. ఆమె చెప్పండి గట్టిగా. 2029 ఎలక్షన్లో మన ప్రధానమంత్రి ఎవరో అన్నది కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు రాసి పెట్టేశాడు. ఆమె చెప్పు గట్టిగా. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో అన్నదే ఈ మనిషిని ఆ మనిషి కాళ్ళు ఒక దగ్గర ఉంటాంలే, మొత్తాన్ని తాడేసి రంగం కట్టి తిరగతా ఉంటుంది దగ్గర ఫ్యాన్కి. ఆ మనిషి నుంచి అందరూ భయపడతారు. పలవే ఓ నాయన సార్ కట్టేటట్టుండని. కొంతమందికి అంతే కాళ్ళు పాపం తిరుగుతూ ఉంటాయి. సరేలే, రేపు 2029లో మనకి ఏ పార్టీ రావాలో ఏ నాయకుడు రావాలో ఆల్రెడీ డిసైడెడ్. రాజులు అధికారాలు దేవుని చేత ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి యెరోబాము తర్వాత రాజు ఎవరవ్వాలన్నది ఆయన ముందే నిర్ణయించి ఆయన కడుపులో పుట్టిన 20 మంది 30 మంది కొడుకుల్లో ఈ నాదాబుకి దేవుడు రాజుగా అధికారం ఇస్తే, ఒరే మా నాన్న తర్వాత నన్ను దేవుడు రాజుగా చేసాడే, ఎంతోమంది అన్నదమ్ముళ్ళు ఉన్నా కూడా నన్ను ఎన్నుకున్నాడే నా దేవుడు, మా డాడీ చేసిన శాడిస్ట్ కార్యాలు నేను చేయకూడదని మనసు మార్చుకొని దేవుని తిరగకుండా, నానా ఐ యామ్ తు బేటా, నానా పప్పా ఐ యామ్ యువర్ బేటా, నువ్వు 2 చేస్తే నేను 4 చేస్తాను నానా. నానా నువ్వు సాటు మాడుగా తాగుతావు కానీ నేను ఫుల్గా హ్యాపీగా తాగేస్తాను నాన్న. అందరి మధ్యలో ధైర్యంగా యథార్థంగా తాగుతాను నాన్న. నేను అసలు నేను కప్పెట్టుకోను నాన్న. సినిమాలు కూడా ధైర్యంగా చూస్తా, హాలుకు పోతాను నాన్న. నువ్వు సాటు మాటుగా పోతావు, నువ్వు ఫోన్లో చూస్తావు, నేను హ్యాపీగా వెళ్ళిపోతా, నేను యథార్థవంతుడిని అని యెరోబాముని మించిన దుష్టుడైపోయాడు. ఎవరు ఈ నాదాబు. తర్వాత ఎన్నో వచ్చామా? 27 వచ్చాము పెట్టి ఒకసారి. దేవుని దృష్టికి కీడు చేసి వాళ్ళ నాన్న చెప్పున చేసినట్టుగా చేసి దేవుణ్ణి చాలా బాధ పెట్టాడు, దేవుణ్ణి గాయపరిచాడు. తర్వాత 27 వచనంలో ఏముందంటే, ఇస్సాకారు ఇంటి సంబంధుడును అహీయా కుమారుడైన బయషా అతని మీద కుట్ర చేశాను. నాదాబును ఇజ్రాయేలు వారందరూ ఫిలిస్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేయుచుండగా గిబ్బెతోనులో బయషా అతనిని చంపెను. అబ్బా అయిపోయింది. నాదాబు హిస్టరీ క్లోజ్. నాదాబు ఒకరోజు ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళి గిబ్బెతోను అనే ప్రాంతంలో ముట్టడి వేస్తూ ఉన్నప్పుడు వీళ్ళతో పాటే సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి, ఇస్సాకారు గోత్రికుడు, అహీయా ఇంటి సంబంధుడు, అహీయా ఇంటివాడు, అహీయా కుమారుడు అంట. అతని పేరు ఏం పేరు? బయషా. అనండి భాష కాదు, బయషా. మళ్ళీ భాష అన్నారంటే అర్థాలు మారిపోతాయి. భాష ఎవరు మాట్లాడో పొళ్ళు ఇందాక అది కాదులే, ఒక్కసారి చెబితే 100 సార్లు అంటారు కదా, అట్లా చూడబాకండి. సినిమాలు చూసే వాళ్ళకి బాగా అలవాటు కదా. భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు ఆ భాష కాదు ఈయన బయషా. సరే మీరు బాగా కొంచెం బాగా చూసినట్టున్నారు. అబద్ధాలు ఎందుకు చూసిల్లా? అది ఆ రోజులే చేతులు కూడా పెట్టి చూపిస్తారు. ఇట్లా ఇది సిగ్నల్ పెట్టి ఒక్కసారి చూస్తే, ఒక్కసారి చెబితే 100 సార్లు. అది రీల్కే సరిపోద్ది, రియల్ లైఫ్లో సరిపోదు. అదేందో 100 మంది ఎగిరిపోతారు ఒకసారి కొడితే. అది ఎట్టెగలుగుతారు నాకు తెలియదు. ఈ మధ్య కారులు కూడా ఎత్తేసి పక్కన పెట్టేస్తున్నారు. కారులు అటు పట్టుకొని ఎత్తేసి, మనుషులకి అంత శక్తి అన్నీ వచ్చింది. కారులు ఇట్ట కానీ కొట్టాడంటే కారు పడిపోతుంది. కారులు లారీలు ఆపేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇట్ట కొట్టి ట్రైన్ కూడా ఆపేస్తారేమో రాబోయే రోజుల్లో. సినిమాలు ఏమేమి చూపిస్తారు మనకి. ఆ భాష కాదు. భాష వేరు, బయషా వేరు. ఇతను బయషా. ఈ బయషా అనే వ్యక్తి ఈ నాదాబు మీద కుట్ర చేశాడంట. కుట్ర అంటే చంపేయాలని ప్లాన్ చేశాడు. అనుకునేది అడుగుగా ఆ యుద్ధంలో ముమ్మరంగా ఉన్న నాదాబుని
అటు ఇటు చూసి ఎవరు లేని దాకా సమయంలో 4 కుంఫు షాట్లు కొట్టి పడుకోబెట్టాడు. ఆ రోజు నరహత్య చేశాడు, మర్డర్ చేశాడు. ఈ బయషా చంపేశాడు. ఎవరిని? నాదాబుని. బిడ్డలారా, అతను చనిపోయాడు. కేవలం 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇజ్రాయేలు 2వ రాజు. ఇజ్రాయేలు దేశం 2 భాగాలు అయిపోయిన తర్వాత 2వ రాజు యెరోబాము కుమారుడు నాదాబు 2 సంవత్సరాలు పరిపాలన చేసి చంపబడ్డాడు బయషా చేత. బిడ్డలారా, యెరోబామేమో 22 సంవత్సరాలు పరిపాలన చేస్తే అతని కుమారుడు 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. క్రీస్తుకు పూర్వం 909, 908 ఈ 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు. క్రీస్తుకు పూర్వం 909, 908 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత బయషా చేత చంపబడ్డాడు. ఇప్పుడు తర్వాత పెట్టమా 28 చూడు ఒకసారి. అది చెప్పిన తర్వాత ముందుకెళ్దాం. 28వ వచనం ఏముంది? రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు బయషా అతన్ని చంపి అతనికి మారుగా రాజు అయ్యను. అంటే 3వ రాజు, 3వ వ్యక్తి బయషా అనే రాజు. నెక్స్ట్ ఆయన చూస్తాం మనం. తర్వాత చూడండి 29వ వచనం. తాను రాజు కాగానే, ఈ మాటనండి. తాను రాజు కాగానే, ఎవరు? బయషా రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారినందరినీ హతము చేసెను. ఎవనినైనా యెరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపజేసెను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను. 30 తాను చేసిన పాపముల చేత ఇది కొట్టుకొని అండర్లైన్ కొట్టుకుని ఈ మాటని. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై యెరోబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను. ఆ తర్వాత నాదాబు చేసి ఇతర కార్యాలను గురించి, అతను చేసినంతను గురించి ఇశ్రాయేలు రాజు వృత్తాంత గ్రంథం రాయబడి ఉంది అని చెప్పాడు. ఇక నెక్స్ట్ వచ్చినలో ఇక మనకు నాదాబు కనపడ్డు, బయషా కనపడతాడు నెక్స్ట్. ఇంకా ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇంత చదివాను 28 అనుకుంటా. ఏం చెప్పాడు దేవుడు? తాను రాజు కాగానే, బయషా రాజు కాగానే ఈ బయషా ఏం చేశాడంటే యెరోబాము సంతతి వారిని అందరినీ అభ్యాస్ పట్టుకున్నాడు. నాయన మళ్ళీ నాయన అంకులు చూడలేదు అనుకుంటా, చూసేసాడు నన్ను. ఏందో భాష అన్నాడు మళ్ళీ మా అంకులు అనుకుంటున్నాడు. చిన్నపిల్లలని వినండి, మీకు హిస్టరీ వరుస అర్థం కావాలి. ఎవరి తర్వాత ఎవరు రాజు అయ్యారు? ఇప్పుడు 3 రాజులు వచ్చారు మనకి. చెప్పండి. ఫస్ట్ అయింది ఎవరు? యెరోబాము కొడుకు నాదాబు అని చెప్పి రాజు అయింది బయషా కదా. సినిమా స్టోరీగా చెప్పాల్సి టకటకటక అని ఇజ్రాయెల్ రాజుల పేర్లు చెప్పాలా, టకటకటక చెప్పాలా ఇంట్రెస్ట్ ఉంటే. యోధా రాజులు టకటకటక చెప్పాలా ఇంట్రెస్ట్ ఉంటే. రేపు సంవత్సరం, రేపు పండగ పోటీలు పెడదాం, ఇగో పోటీలు పెడదాం, ఈ లిస్ట్ ఇచ్చి చెప్పాలా. బయషా ఎప్పుడైతే రాజు అయ్యాడో వెంటనే చూడండి యెరోబాము సంబంధికులందరం చంపేశాడంట. అదిగో చూడండి, తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతి వారిని అందరినీ హతము చేశాను. ఎవరినైనా యెరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ నశింపజేశాను. ఎందుకని? తన సేవకుడైన అహియా ప్రవక్త ద్వారా. మీకు గుర్తొస్తుందా? పోయిన వారం రుతం తల్లి ఒకసారి ఆ కుర్చీలో ఉన్నావు, నాకు అటు నీ ముందున్నామని భోజనాల దగ్గర బాగా అరస్తుంటుంది గట్టిగా. వాక్యం వింటే భోజనం దగ్గర అరవచ్చు, వాక్యం వినరు భోజనం దగ్గర అరస్తుంటారు. ఇదిగో పాప తల్లి వదిలేద్దాంలే. మీకు ఎప్పుడు ఏం గుర్తొస్తుంది? యెరోబాము తన భార్యను పంపిస్తాడు మారు వేషం వేసుకొని. అమ్మాయి, నేను రాజునవుతానని నాకు చెప్పిన ప్రవక్త అహియా పలానా దగ్గర ఉంటాడు, వెళ్ళి నా భార్య కాదన్నట్టుగా మారు వేషం వేసుకొని వెళ్ళి మన బిడ్డ బాగోతాడా లేదా అడిగిరాపో అంటే పోద్దామే. లోపలికి వస్తూ ఉండగానే యెరోబాము భార్య లోపలికి రా అన్నాడు. నేను యెరోబాము భార్యను ఊరేది తెలియదు, ఈయనకటి తెలిసింది. నువ్వు యెరోబాము భార్య కాదన్నట్టుగా వేషం వేసుకొని వచ్చేది నాకు తెలుసులే, దేవుడు చెప్పాడు రాట. మీ ఆయన చేసిన పనులు ఇట్లా అని చెప్తే ఏమన్నాడంటే, దేవుడు చెప్పమంటున్నాడమ్మా, నీ భర్తకెళ్ళి చెప్పి మాట, యెరోబాము ఇంట్లో ఒక్క మగవాడు కూడా లేకుండా, చెప్పండి, యెరోబాము ఇంట్లో ఒక్క మగవాడు కూడా లేకుండా పెంట అంతా ఊడ్చివేసినట్లు బయటికి నీ సంతానం, నీ వంశాన్ని దేవుడు ఊడ్చివేయబోతున్నాడు చెప్పు. ఊర్లో చచ్చిపోతే కుక్కలు తింటాయి, బయట చచ్చిపోతే పక్షులు తింటాయి, సమాధులు ఉండవు నీ వంశానికి అని చెప్పు. మీ ఆయన చేసిన కార్యం ఇంత భయంకరమైంది అని చెప్పాడు ఆ రోజు. ఇదిగో బయషా అనగా ఇది యెరోబాము కాలంలో ఈ శాపం జరగల. బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నేను అంశం దగ్గర తీసుకెళ్తున్నా. దేవుడు యెరోబాముకి ఇచ్చిన శాపం తన కాలంలో జరగలేదు, తన కొడుకు కాలంలో జరిగింది.
ఎవరి కాలం జరిగింది అక్క? ఎవరి కాలం జరిగింది? ఎవడో ఒకళ్ళు కానీ చెప్పు పద్మక్క, ఎవరి కాలం జరిగింది? యెరోబాము కాలంలో ఈ శాపం నెరవేరలా, తన కొడుకు కాలంలో ఈ శాపం నెరవేరింది. ఎప్పుడైతే బయషా తన కొడుకుని నాదాబుని చంపి రాజయ్యాడో వెంటనే యెరోబాము సంబంధికులు ఎక్కడెక్కడ ఉన్నారో వెదికి 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 చంపాడంట. ఇప్పుడు ఒక ప్రశ్న, వాళ్ళందరికీ సమాధులు ఉంటాయా ఉండవా చెప్పండి? సమాధుల్లోకి వాళ్ళు రారు అని చెప్పాడు దేవుడు. ఊరి బయట చంపిన వాళ్ళని ఆకాశ పక్షులు తిన్నాయి, ఊరిలో చంపిన వాళ్ళని కుక్కలు తిన్నాయి. ఆ మిగిలిపోయిన ఎముకల్ని ముక్కల్ని తీసుకెళ్ళి సమాధులు పెట్టారేమో మనకు తెలియదు. అసలు యెరోబాము ఇంటి వారికి సమాధులు లేకుండా చేశాడు దేవుడు. అక్క చెల్ల, ఈ మధ్యాహ్నం పూట నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి గనక మనం తీవ్రంగా బాధ పెట్టామనుకో, దేవుడికి బాధ ఎప్పుడు వస్తుంది అన్న ఇసాకన్నా చెప్పండి? దేవునికి బాధ ఎప్పుడు వస్తుంది? ఆయన చెప్పిన మాట వినకపోతే వస్తుంది. ఆయన ఎలా చేయమన్నాడో అలా చేయకపోతే బాధ కలుగుతుంది. ఇప్పుడు నాకు 2 కూతుర్లు ఉన్నారు. 2 కూతుర్ల మీద నాకు ఇప్పుడు బాధ వస్తుంది? నేను చెప్పిన మాట నా కూతుర్లు వినలేదనుకో, నేను ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తున్నారు అనుకో, అప్పుడేమొస్తుంది? షబాష్, భలే బిడ్డలు పుట్టారు నాకంటానా? చెప్పండి, మీరు చెప్పండి. తల్లిదండ్రులకి పిల్లల ద్వారా సంతోషం ఎప్పుడంటే, డాడీ అప్పుడు కాదు. మనం ఒక మాట చెప్పామనుకో, ఆ మాట మీద నిలబడి, మా డాడీ చెప్పాడు ఇలా చేయకూడదు, ఇది చేస్తే ఆయన కోపం వస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలా అని డాడీ మాట కోసం తండ్రి మాట కోసం అన్ని కట్టుకొని కరెక్ట్గా ఉంటారు అనుకోండి, వాళ్ళ మీద తండ్రికి ఎట్లేదన్నా లోపల ఒక్క బిట్ అనే ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఉండదా? మీకు ఉండదేమో, నాకు ఉంటుందమ్మా, నాకు ఉంటుంది. మీకెందుకు ఉండదా? మన మాట వినే బిడ్డల మీద కాస్త ఎక్కువ అభిమానం ఉంటుంది. అట్టని విన్న వాళ్ళు మనం ద్వేషిస్తామని కాదు. ఎందుకో వీడు చెప్పగానే మాట లోబడతాడు, చెప్పినట్టు చేస్తాడు. నా బిడ్డ అసలు మంచి బిడ్డనిచ్చాడు దేవుడు నాకు, ఇంకా మనం సంతోషపడతాం. మన మాట వినే బిడ్డను బట్టి మనం ఎక్కడ సంతోషపడతామో, యెహోవా మాట ఆలకించువాడంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవు దేవుని మాట వినకపోతే ఆయన బాధపడతాడు. నువ్వు దేవుని వాక్యానుసారంగా నడవకపోతే ఆయన బాధపడతాడు. మాటికి తప్పిపోతూ ఉంటే ఆయన గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటుంది. ఎన్ని మేలులు చేస్తున్నాను నా కూతురికి, ఎన్ని మేలులు చేస్తున్నాను ఈ పద్మమ్మకి, ఎన్ని మేలులు చేస్తున్నాను ఈ కమలమ్మకి, ఎన్ని మేలులు చేస్తున్నానో సుబ్బరావమ్మకి, ఎన్ని మేలులు చేస్తున్నానో ఈ విలసనకి. చర్చిలోకి వస్తే కళ్ళు ఎందుకో మూసుకోపోయేంటారు నాకు అర్థం కావట్లా. నా ముందుకు వస్తే ఎందుకు కళ్ళు ఇటు ఎందుకు ఉంటారు నాకు అర్థం కాదు అసలు. ఎందుకు ఈ ఎండల్లో కూడా ఎట్ట కళ్ళు మూసుకుంటారు వీళ్ళు అని ఆయన బాధపడుతున్నాడా మీ గురించి? కొంతమంది ఏమో కుర్చీల కింద ఫోన్లు పెట్టి కుర్చీల కింద పెట్టి చూస్తూ ఉంటారట, అప్పుడప్పుడు తలనాసాయి చూస్తుంటారు. ఇటు చూసు ఎందుకు ఇలా టైప్ డబల్ మైండ్ ఎందుకు? ఇది డబల్ గేమ్ ఎందుకు చర్చిల్లో? దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆమెను చెప్పు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మందిరాల్లో కూర్చొని వాట్సాప్ చాటింగ్లు చేసేవాళ్ళు కూడా దేవుడు చూస్తున్నాడు. చర్చిల్లో వాక్యం మీద ఇంట్రెస్ట్ లేకుండా ఫేస్బుక్ ఓపెన్ చేసి చూసేవాళ్ళు కూడా దేవుడు చూస్తున్నాడు. ఎక్కడంటే బయటపడిపోతారులే. 100 మందికి వెళ్ళినప్పుడు వాళ్ళు పాస్టర్లు ఏడవ ఉంటారు, ఏం పడుచుకుంటారు? ఇశ్రాయేల్ పాస్టర్ ఒప్పుకోడు అనుకో, కంట్లో పడనంత వరకే, కంట్లో పడితే బుల్లెట్లు దిగుతా ఉంటాయి యేసునామములో. రెండోసారి ఓపెన్ కూడా చేయని ఫోన్ ఇక్కడ ఎందుకు వచ్చిన బాధని ఏగలేకపోతాను వీడితోటని. ఈ నాదాబుని చంపేశాడు బయషా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, నాదాబు తండ్రి పాపానికి బలైపోయాడు. చెప్పండి, ఈరోజు నాదాబును చంపే ఒక మాట, నాదాబు ఎక్కువ పాపం చేశాడా యెరోబాము ఎక్కువ పాపం చేశాడన్నా? చెప్పండి, త్వరగా చెప్పండి. హలో అమ్మా, యెరోబాము ఎక్కువ పాపం చేశాడా నాబాలు ఎక్కువ పాపం చేశాడా? నాదాబు ఎక్కువ పాపం చేశాడా? యెరోబాము కదా విగ్రహాలు స్థాపించి విగ్రహారాధన దేశంలో తీసుకొని వచ్చి సజీవుడైన దేవుడిని పక్కన పెట్టి అదిగో పిలుస్తుంది, బయట చేసి పిలుస్తుంటే పోతా ఉంటారు ఇంట్లో మందిరంలోంచి బయటికి. రా వచ్చేయి జ్యోతిరాజు, నువ్వు వాక్యం వినకూడదు, వచ్చేయి. నువ్వు మందిరంలో ఉండేవంటే వాక్యంలో మార్చేది, రా 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 అని పిలుస్తుంటుంది, వెళ్ళిపోతా. కొంతమంది రాత్రి నిద్రలో లేచి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంది రా సంగతి అంటే పిలుస్తుంది బయట చేరే వాళ్ళని, నిద్రలో నడిచే వాళ్ళని దెయ్యం పిలుస్తుందంట. ఆ విధంగా చర్చిలోంచి బయటకు పోతా ఉంటారు అనుకో, జనాభా బయట చేరి పిలుస్తుంటాడు నల్లోడు, రా 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 అని. ఇప్పుడు జ్యోతిరాజు నా మీద బాధపడతాడు. ఇప్పుడు అయినా పర్లేదు, మాట్లాడలే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తండ్రి చేసిన పాపం కొడుకు మీద పడింది. ఇక్కడ ఎవరు చేసిన పాపం?
తండ్రి చేసిన పాపం. నేను అంటున్నాను, నాదాబు వాళ్ళ నాన్న నడిచిన మార్గం నడిచాడు అంతే. కొత్తగా ఈయనేం చేయలా. అసలు ఆ సిస్టమ్ ప్రవేశపెట్టింది యెరోబాము దేవుడి గుండెని పొడిచేశాడు అంతే. దేవుడు తట్టుకోలేకపోయాడు ఆ బాధ. కానీ నాదేంటంటే, నా ఆలోచన అంటే, వేస్తే గీస్తే యెరోబాముకి వేయాలా పోట్లు కత్తి పోట్లు పడవాలి. మామూలుగా అయితే చేసింది అతను కాబట్టి అతనేమో మామూలుగా మంచంలో పడుకొని చచ్చిపోయాడు. ఈ నాదాబునేమో వేరే వాడు వచ్చి పొడి చంపేశాడు. తండ్రి పాపం కొడుకు మీద పడింది. సరే, నాదాబు ఒక్కడు చచ్చిపోయాడా? కాదు. నాదాబు కొడుకులు ఎంతమంది ఉన్నారో, తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారో, అన్నలు ఎంతమంది ఉన్నారో, యెరోబాము సంబంధించిన వంశము అందరినీ వెదకి 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 చంపాడు ఈ బయషా. నాశనం అయిపోయింది అతని వంశం అంతా. ఒక్కడ కూడా మిగలలేదు. పురుషుడు లేకుండా మొత్తం చంపవతలు పడేశాడు అంతే. అందుకే ఈరోజు వాక్యానికి మనం ఏం పేరు పెట్టుకోవాలంటే, మా అంశం పేరు పెట్టు. ఈ అంశానికి మనం ఏం పేరు పెట్టుకోవాలంటే, నాదాబును బలిగొన్న యెరోబాము పాపం. ఇజ్రాయేలు రాజుల చరిత్ర ధ్యానాంశాల్లో ఇది 4వ మెసేజ్. అంశం పేరు ఏంటంటే, నాదాబును బలిగొన్న యెరోబాము పాపం. యెరోబాము చేసిన పాపం తన కొడుకుని బలిగొనింది, తన కొడుకుని చంపేసింది. ఆ కింద బ్రాకెట్లో చూడండి ఏం రాసినారా, తల్లిదండ్రుల పాప శిక్ష పిల్లలు అనుభవించాల్సిందే. అది కూడా రాసుకోండి. తల్లిదండ్రుల పాప శిక్ష పిల్లలు అనుభవించాల్సిందే. సార్ ఏంది ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉంది? ఇబ్బంది కాదమ్మా అమలారా, బైబుల్లో రాయబడిన నగ్న సత్యం ఇది. నాదాబు ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న ఒకే ఒక్క పాఠం. ఈ రాజు గురించి ఇంకేం లేవు. ఒకే ఒక్క మాట రాయబడింది బైబిల్లో. నాదాబు వాళ్ళ నాన్న చేసినట్టుగా యెహోవా దృష్టి కీడు చేశాడు అంతే. ఇంకా ఆ ఒక్క మాట తప్ప నాదాబు గురించి ఇంకేం లేదు. కానీ నాదాబు జీవితంలో మనం నేర్చుకొని బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, షిలోహీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చినట్లుగా తండ్రి పాపాన్ని పిల్లల ఒడిలో కొలిచాడు దేవుడు. ఇక్కడ చెప్పండి, తండ్రి పాపాన్ని మేరమ్మ, తండ్రి పాపాన్ని పిల్లల ఒడిలో కొలిచాడు. ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇది ఒక నాదాబుకే కాదు, ఒక యెరోబాముకే కాదు, దేవుని మందిరంలో కూర్చున్న నీకైనా నాకైనా ఈ మాట వర్తిస్తుంది. ఎప్పటికీ ఈ మాట మర్చిపోబాకు. మనము కోరికలు గుర్రాలై పరిగిస్తున్నప్పుడు ప్రతి మనిషికి కోరికలు గుర్రాలు అవుతాయి ఏదో ఒక రోజు. ముఖ్యంగా యవ్వన కాలంలో కోరికలు గుర్రాలు అవుతాయి. కోరికలే గుర్రాలైతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు మనుషులు. నన్నెవడు చేసేది, నన్నెవడు ఏం చేస్తాడు, నేను సంపాదించుకుంటున్నా, ఒక్కటి కాదు 10 మందితో తిరగతా, నన్నెవరు అడిగేది, అవసరమైతే భార్యకి ఎడాకులు ఇస్తా, ఇంకా ఇస్తే 2 పోట్లు పొడస్తా అని మతి భ్రమించి విచ్చలవిడి తత్వానికి అలవాటు పడి వ్యభిచారపు త్రోవల్లో పరిగెత్తి తనకిష్టం వచ్చినట్టుగా నడిచి కాపురాలు కూలిస్తే అదే పాపం మన కుమారుల మీదకి, మన కుమార్తెల మీదకి వచ్చేస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలా. ఒక కాపురాన్ని మనం తీస్తే అదే పాపం మన పిల్లల మీదకి వస్తుంది. మన పిల్లల కాపురాలు కూడా కూలిపోతాయి. ఆడ మనిషిగా ఉన్న నీవు కోరికలే గుర్రాలైతే, కట్టుబాటు చేసుకోకుండా, దేవుని వాక్యం లోపడకుండా, వాక్యంలో రాయబడిన స్త్రీకి తగినట్టుగా ప్రవర్తించకుండా, భక్తురాలి భయభక్తి కలిగిన స్త్రీకి తగినట్టు కాకుండా, కోరికలు చెప్పినట్టుగా కోరికలు పరిగెత్తి జీవితాన్ని అడ్డదిడ్డం చేసుకొని అక్రమ కార్యాల్లో పాలు పంపులు పొంది కాపురాలు నాశనం చేసి నీ జీవితాన్ని ఎవరు నన్ను అడిగేది, మా ఆయన చూస్తే నోటు నాకు లేనోడు వాడికేది నేను చెప్పేదని భర్తను తీసి బూట్లో పెట్టి ఇష్టప్రకారం తిరిగామనుకో, నీ కడుపును పుట్టిన పిల్లల మీద, నాకెవరు పిల్లలు లేరు, నాకెవరు పిల్లలు లేరుగా, నా మీద ఏం పడదుగా అనుకుంటే, తమ్ముడు లేరా, అక్కలు లేరా, చెల్లెలు లేరా, వాళ్ళ పిల్లలు లేరా, మన పిల్లల మీదకే కాదు మన వంశమంతటి మీదకి వస్తుంది శాపం. అన్న ఏందని ఇంత భయంకరం చెప్తున్నా, భయం వేస్తుందన్న, మాకు భయం వేయాలనే చెప్తున్నా. నీకే కాదు నాకు కూడా. ఇక సువార్తరజన గుడ్లు దాటం కాదు, ఈ మాట గుర్తుపెట్టుకో. మనం కానీ ఇష్టప్రకారం బతికామనుకో, ఆ శాపం మన పిల్లల మీదకి వస్తుంది. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు అనుభవించాల్సిందే. తల్లిదండ్రుల పాప శిక్ష పిల్లల మీదకు వస్తుంది ఖచ్చితంగా. బైబిల్లో ఉందా లేదా? ఒకసారి నిర్గమకాండం తీండి, 20వ అధ్యాయం తీండి, 5వ వచనం పెట్టుమా. నిర్గమకాండం 25 5వ వచనం. అది పాత నిబంధన పాస్టర్ గారు, మేము నమ్మము. ఆగు ఇస్తానికి మొత్తం ఆగు, ఏ నిబంధన అయినా వచ్చి తీరుతుంది. నిర్గమకాండం 25 5వ వచనం. యెరోబాము చేసిన పాపం నాదాబును బలి తీసుకుంది.
నీవు నేను చేయబోయే పాపాలు, చేసిన పాపాలు రేపు మన పిల్లల మీదకి రాకుండా ఉండాలంటే నడుము కట్టుకొని బుద్ధి తెచ్చుకోవాల్సిన అవకాశం ఇప్పుడు ఏర్పడింది. చూడండి, నిర్గమకాండం 25వ వచనం ఏముంది? ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో, అక్కడ మీరు అండర్లైన్ చేయండి, ఎవరి పిల్లలకి శాపం వస్తుందో, ఎవరి పిల్లలు తల్లిదండ్రుల పాపాన్ని మోయాల్సి వస్తుందో రాయబడింది ఇక్కడ. ఎవరైతే దేవుణ్ణి ద్వేషిస్తారో, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో మాత్రం 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయానే. అమ్మా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే దేవుని కోసం తమ జీవితం కోరికలు కట్టుకుంటారో, నడుం కట్టుకుంటారో, దేవుని కోసం కష్టపడతారో, దేవుడే ప్రాణంగా బతుకుతారో, వారి విషయంలో మాత్రం 1000 తరాలు కరుణిస్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ పిల్లల 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 పిల్లలు నీ తండ్రి అయిన దావీదుని బట్టి, నీ తండ్రిని దావీదుని బట్టి, నీ తండ్రిని దావీదుని బట్టి, నీ పితరుని దావీదుని బట్టి అని చెప్తా పోతుంటాడు దేవుడు. ఇంకా ఇక ముందుకు పోతే అదే కనపడద్దు మనకి. నీ ఒక్కదానివి దేవుని కోసం నిలబడితే నిన్ను బట్టి నీ పిల్లల పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు యేసునామంలో. కానీ నీవు మాత్రం దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించి, దేవుని దృష్టికి దోషం చేస్తే, దేవుణ్ణి ద్వేషిస్తే, దేవుణ్ణి విసర్జిస్తే, ఆదివారాల పూట మందిరికి రాగలిగుండు కూడా ఊర్లు ప్రయాణాలు పోయే వాళ్ళని ఏమంటారంటే దేవుడంటే ఇంట్రెస్ట్ లేనివాళ్ళు అంటారు. ఆదివారం దేవుని సందుకు వచ్చి ప్రభువుని మహింపరిచి కృతజ్ఞతలు చెల్లించాల్సిన నీవు వేరే పనులు పెట్టుకొని బయట తిరుగుతున్నావు. దాని అర్థం ఏంటంటే నీకు దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఆదివారం పూట వ్యాపారాలు చేసుకుంటున్నావంటే నీకు దేవుడు ఇష్టం లేదు అని అర్థం. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఒప్పుకోరు, అధికారులు, వాళ్ళు పక్కన పెట్టండి. కానీ రాగలిగి ఉండి కూడా నువ్వు దేవుడిని పక్కన పెట్టి నీ సొంత పనులకు వెళ్ళిపోతున్నావంటే నీకు దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. పేరుకు మాత్రమే క్రైస్తవుడు అని అర్థం. చూస్తాడు 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 అవకాశం ఇస్తాడు తెలుసుకుంటుందిలే సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ నీలో మార్పు రావట్లా. ఇప్పుడు ప్రభు అంటాడు, బిడ్డ నాకు ఒకటి అర్థమైంది, నేనంటే నీకు ఇష్టం లేనే లేదు, నా మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, నా మీద నీకు ప్రేమ లేదు, నా సంఘం మీద ప్రేమ లేదు, నా కొరకు అత్యాసక్తి లేదు, నా సంగతి అంటేనే నీకు పడ్డంలా. ఈ మధ్యకాలంలో నా మీద నీకు ద్వేషం ఎక్కువైపోయింది, నా మీద నీకు బాధ ఎక్కువైపోయింది, అసలు నన్ను మైండ్లోనే పెట్టుకోవట్లేదు, లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు. కాబట్టి తీర్పు తీర్చక ముందే బైబిల్ ఒక మాట రాయబడింది, మెనే టెకేల్ ఉఫార్సీన్ అనండి. మెనే టెకేల్ ఉఫార్సీన్ అంటే దానికి అర్థమైంది. ఆ మాటకు అర్థమేం చెప్పండి. ఓ బెల్షస్సరు, దేవుడు నీ విషయములో లెక్క తూచగా, నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడితివి. మెనే అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచినప్పుడు తక్కువ కనబడితివి. టెకేల్ అనగా దేవుడు ఈ రోజుతో నీ లెక్క ముగించేశాడు. నువ్వు తక్కువ కనపడ్డావు, ఇక నీ లెక్క ముగించబడిపోయింది. టెకేల్ అంటే అయిపోయింది ఈ సంగతిని. ఉఫార్సిన్ అంటే ఈరోజు రాత్రే నీ ప్రభుత్వాన్ని కూలదోసి దేవుడు మాదీయ పారసీకులకు నీ రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడని త్రాసులో తూచినప్పుడు తక్కువగా కనబడితివి. ఒకవేళ ఈ మందిరంలో కూర్చున్న నిన్ను కానీ నన్ను కానీ దేవుడు తన త్రాసులో తూస్తే తక్కువ కనబడ్డావా? ఆయన ఎప్పుడు తోసడో మనకు తెలియదు. దేవుడు తీర్పులో ఎప్పుడు మనం నిలబెడతా తెలియదు. ఒకానొక దినాన వస్తాడు, నిన్ను త్రాసులో తోస్తాడు. ఒకవేళ నువ్వు తక్కువ కనబడ్డావనుకో తీర్పు స్టార్ట్ అయిపోద్ది. ఆ తీర్పు స్టార్ట్ అయినప్పుడు మన శాపం, మన పాప శాపం మన పిల్లల జీవితాల్లో చూడాల్సి వస్తుంది. ఇదెంత భయంకరం అంటే, పాపం చేసిందేమో మనము, అనుభవించేదేమో పిల్లలు. ఒక్క తరం కాదు, 4 తరాలంట. పాపం చేసిన వాళ్ళ విషయంలో ఏమో దేవుడు 4 తరాలు వేస్తాడంట. ఆయన్ని ప్రేమించే విషయంలో ఏమో 1000 తరాలు కరుణిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ప్రేమగల్లోడా కోపిష్టోడా? ప్రేమిస్తే ఏమో 1000 తరాలు కరుణిస్తాడంటక్క. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడి కోసం బతికితే 1000 తరాలు అంటే 1000 మంది మనవాళ్ళు వాళ్ళు పుట్టాలి. ఇంకా అది ఇంకా అంటే తరతరాల ఆశీర్వాదం ఒక్కడ దేవుని కోసం నిలబడితే. కానీ వ్యతిరేకమైన కార్యాలు చేసే దేవుని దూరం అయితే మాత్రం కనీసం 4 తరాలు వెంబడిస్తుంది. 4 తరాలు నీ ముది మనవాళ్ళ దాకా నీ పాపం నీ ముది మనవాళ్ళ ఒళ్ళు కూడా పడుతుంది. జాగ్రత్త.
బిడ్డలారా, ఇప్పుడు ఆలోచించుకోండి. నాదాబును బలిగొన్న యరొబాము పాపం రేపు నీ కొడుకుని, నా కూతుర్ని, నా పాపం పట్టేసుకుంటుందేమో. జాగ్రత్త. మనం ఈరోజు ఆలోచించాలి. తండ్రుల శిక్ష, అది పెట్టమా, తండ్రుల శిక్ష పిల్లలపై పడుతుంది. ఇది మనం ఖచ్చితంగా ఎప్పటికీ మర్చిపోకూడదు. తండ్రుల శిక్ష పిల్లలపై పడుతుంది ఖచ్చితంగా. కాబట్టి మనస్సు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, లోకంలో బతికేటప్పుడు కోరికలు గుర్రాలుగా పరిగెస్తుంటే వాటిని అదుపు చేసి, నా ఇహలోక మాలిన్యం, అది రాసుకోండి, ఇహలోక మాలిన్యం శరీరానికి అంటుకోకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోకపోతే మనం వాడమే కాకుండా మన పిల్లల మీద కూడా వదిలిపెట్టి పోవాల్సి వస్తుందని వాక్యపూర్వకంగా మనం తెలుసుకోవాలి. తండ్రుల శిక్ష పిల్లలపై పడుతుందని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. నాదాబు నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే, తండ్రి పాపాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. నాదాబుని యరొబాము పాపం బలి తీసుకుంది. తండ్రి పాపం కొడుకుని బలి తీసుకుంది. నాదాబు అనే పేరుకి అర్థం, అది కూడా రాసుకోండి. నాదాబు అనే పేరుకి అర్థం ఏముంది? అర్థం అది రాసుకోండి. నాదాబు అనే పేరుకి అర్థం ఏంటంటే, ధారాళంగా ఇచ్చువాడు అని వస్తుంది, ఇష్టపూర్వకంగా ఇచ్చువాడు అని వస్తుంది, దాతృత్వం గలవాడు అని వస్తుంది. పేరేమో బాగుంది, పాపం ధారాళంగా ఇచ్చేవాడు, పిసినార్తనం ఉండదని పేరు బాగుంది, కానీ జీవితం శాపగ్రస్తం అయిపోయింది. 2 సంవత్సరాలు బతికాడండి. 2 సంవత్సరాలు బిడ్డలారా, 2 సంవత్సరాలు. ఆ తర్వాత కన్నుమూయడం జరిగింది, చంపేశారు ఇతన్ని. కాబట్టి నేనేమంటానంటే, మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఆధారపడి ఉంది. రేపు నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఇప్పటి నుంచే మన నడుం కట్టుకుందుము గాక. పాపం చేసింది తండ్రి, శిక్షను అనుభవించింది కొడుకు నాదాబు. విగ్రహారాధన ఏర్పాటు చేసింది యరొబాము, కానీ ఆ దోష శిక్ష భరించింది మాత్రం అతని పిల్లలందరూ. బయషా చేత చంపబడిన తన వంశమంతా యరొబాము పాపాన్ని అనుభవించింది. తప్పు చేసింది యరొబాము కదా. యరొబాము ఒక్కని చంపితే పోలా కాదు, అంటుకుంటుంది బిడ్డ, అంటుకుంటుంది. పాపానుకునే శక్తి అట్లాంటిది. పాపము ఒక్కరితోనే బాదు, నీ ఒక్కరితోనే బాదు, అంతే. ఇప్పుడు ఒక తల్లి దారి తప్పిపోయి వేశ్యా వృత్తిలోకి వెళ్ళింది అనుకోండి. తల్లి దారి తప్పి వేశ్యా వృత్తిలోకి వెళ్ళిపోయింది. ఆమెను చూసినప్పుడల్లా ఆమె పిల్లల్ని ఏమంటారు తెలుసా? రే ఆ తిరిగిపోద్దాని కొడుకులు రా ఇళ్ళు, రే ఆ తిరిగిపోతుంది పిల్లలు, ఆ తిరిగిపోద్ది కూతురు, అమ్మ అట్టుంది కూతురు ఎట్టవద్దో. ఒక్క తల్లి చేసిన పాపాన్ని బట్టి పిల్లల్ని అవమానం చేస్తూ ఉంటారు లోకమంతా. అది కూడా శాపమే. బిడ్డలారా, ఇక్కడ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల శిక్ష పిల్లలు అనుభవించాలి అంటే ఈ నాదాబులాగా మన పిల్లలు కూడా చచ్చిపోతారు అని కాదు నేను చెప్పేది. నాదాబును చంపేసినట్టుగా మన పిల్లలను కూడా రేపు మన పాపం చంపేస్తుంది అని కాదు నేను చెప్పేది. చనిపోవడం అంటే అర్థం ఏంటంటే సమాజంలో విలువను కోల్పోవడం, తర్వాత అందరి చేత అవమానించబడటం. మన పిల్లలు మన పాపాన్ని బట్టి అందరి చేత అవమానించబడతారు. మన పిల్లలు మన పాపం అందరి చేత ద్వేషించబడతారు, సమాజంలో హీనంగా చూడబడతారు. అది కూడా ఒకలాంటి మరణమే కదా అమ్మా. ఈ బయషా రాజు కాగానే యరొబాము ఇంటి వారు అందరిని నాశనం చేసి అతని కుటుంబంలో యరొబాముకి ఒక్కడిని కూడా సజీవుడిగా ఉండనివ్వకుండా అందరి నిర్మూలన చేసేసాడని. దీనికి కారణం యరొబాము చేసిన పాపం. ఆ పాపాన్ని బట్టి ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకమయ్యాడు. చెడిపోయింది ఒక యరొబామే కాదు, యరొబాము ద్వారా ఇశ్రాయేలులు అందరూ చెడిపోయారు. ఒక్క వ్యక్తి చేసిన పాపపు శిక్ష, అతని పాపం మూలంగా ఇతరులు కూడా పాపం చేశారు కాబట్టి ఆ శాపం తన వంశం అంతటి మీదకి వచ్చేసింది. ఇది దేవుని శిక్ష. కాబట్టి బిడ్డలారా, ఒక్కడ పాపం చేస్తే 4 తరాలు అనుభవించాలి ఆ పాపాన్ని. మందిరంలో కూర్చున్న నువ్వు ఒక్కసారి కళ్ళు తెరవక నన్ను ఎవడంటాడు, నన్ను ఏం చేస్తాను అనుకుంటున్నావా? ఇదిగో 4 తరాలకి సాగిపోదు నీ పాప శాపం. కాబట్టి మన బిడ్డలకు మనం ఇవ్వాల్సింది పాపం కదక్క, మన బిడ్డలకు మనం ఇవ్వాల్సింది నీతి అనే బహుమానాన్ని ఇచ్చేయాలి. కాబట్టి నాదాబు బలైపోయినట్టుగా తండ్రి పాపానికి నీ బిడ్డలు నా బిడ్డలు బలి కాకూడదు అంటే మనం ఈరోజు ఏం గుర్తుపెట్టుకో తెలుసా? మన పిల్లల కోసం, మన దేవుని మహిమ కోసం మన నడుములు కట్టుకుందుము గాక, కోరికల్ని అణుచుకుందుము గాక, నడుము కట్టుకొని దేవుని కోసం రోషం కలిగి నిలబడదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది పెట్టుమా. మనము పాపాలు చేయకూడదు, ఇతరులు చెడిపోవడానికి మన పాపాలు కారణం కాకూడదు. ఇది రాసుకోండి. మనము పాపం చేయకూడదు. ఒకవేళ మనం పాపం చేసామా, ఆ పాపాన్ని ఇతరులు చూసారా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనల్ని బట్టి.
యెరోబాము దూడలు నిలపడం పాపం. అంత మాత్రమే కాకుండా ఆ దూడల్ని వెంబడించినట్లుగా ఇశ్రాయేలులందరినీ మార్చేశాడు యెరోబాము. యెరోబాము పాపము ఇశ్రాయేలు వారు చెడిపోవడానికి కారణమైందే. నేను అదే చెప్తున్నా, అంత ఎక్కువ ప్రార్థన చేయబాక, శ్రమలు వస్తాయి. అంత ఎక్కువ భక్తి చేయబాక చెల్లిలా, శ్రమలు వస్తాయి. అంత ఎక్కువ లోతుల్లోకి పోకూడదమ్మా, కష్టాలు వస్తాయి. నువ్వు చేయవు, చేసేవాళ్ళు చేయి. నీవు ఇదిగో నీ వల్ల ఇతరులు గనక దేవుడికి దూరం అయ్యేదానికి నువ్వు కారణం అయ్యావా, ఆ శాప ఫలితాన్ని నువ్వు నీ పిల్లలు పంచుకోవాల్సి వస్తుంది. మనము పాపం చేయకూడదు, ఇతరులు చెడిపోవడానికి మన పాపాలు కారణం కాకూడదు. ముఖ్యంగా పాస్టర్లమైన మేము జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాట. మేము చేయడం వల్ల మీరు చెడిపోయినా, డ్యాన్సులు వేయించామనుకో, ఓహే డ్యాన్సులు. పోయిన సంవత్సరం డ్యాన్సులు వేసాం మనం పండగలకి. ఇప్పుడు ఏముంది చదువుకున్నారంటే, సార్ 10 పాటలు వేయించి, ఈసారి 10 పాటలు వేయించు. ఈసారి 10 పాటలు వేయించడం అనుకో, ఇంక 2 సంవత్సరాల తర్వాత మన చర్చిలో ఇక డ్యాన్సుల మందిరం అయిపోద్ది మంది. నాకు అర్థమైంది. ఓహో, ఎదిగిన ఆడపిల్లల చేత మనం డ్యాన్సులు వేయించకూడదు. ఇంకా మన ఆడపిల్లలు కొంచెం ఎదిగి, చిన్నపిల్లలు పల్లవి ఇటోళ్ళు అయితే ఆడపిల్లల్ని కొంచెం పట్టించుకోరు. వాళ్ళు వేసుకున్న ఒక రకం, కాస్త ఎదిగి ఆడపిల్లల వయసుకు వచ్చి అందంగా ఉండి ఆడపిల్లలు తీసుకొచ్చి డ్యాన్సులు వేయించామనుకో, ఇంక సినిమా హాల్కి మనకు సంబంధం ఉందా? వేయించింది నేను, మీరు నేర్చుకున్నారు. అంటే నేను పాపం చేశాను, నేను చూపించిన దారిలో మీరు చెడిపోయారు. కాబట్టి ఇటువంటి ఫలితాలు, అది ఏ చిన్నదైనా పెద్దదైనా, మనము మన పిల్లలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పింది వాక్యం. కాబట్టి బిడ్డలారా, ఇందు మూలంగా దైవజనుడిగా నేను, విశ్వాసగా మీరు నాదాబును బట్టి బుద్ధి తెచ్చుకొని నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రి చేసిన పాపానికి కొడుకు బలైపోయాడు. నీవు నేను భయము విడిచి చేసే విచ్చలవిడి తత్వ పాపాలకి మన పిల్లలు బలిగాకముందే ఈరోజే దేవుని దగ్గర మన బ్రతుకుని సరి చేసుకుందాము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక 2 మాటలు చెప్పి పాట పాడతా. మెనే టేకలు పాట పాడతా 2 మాటలు చెప్పి. చరిత్రలో కూడా కొన్ని సంగతులు జరిగాయి. అంటే తండ్రులు చేసిన పాపానికి పిల్లలు బలైపోయారు. రాసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మన 100 సంవత్సరాల క్రితం జర్మనీలో హిట్లర్ తెలుసు కదా, నియంత నాజీ పార్టీ పెట్టి 60 లక్షల మందిని, హోలోకాస్ట్ అని పేరు పెట్టి యూదుల్ని చంపాడు. 60 లక్షల మంది యూదుల్ని ఓచకోత, భూమి మీద యూదులు అనేవాడు ఉండకూడదని కంకణం కట్టుకొని నానా రకాల కాన్సన్ట్రేషన్ క్యాంపులు పెట్టి చంపేశాడు 60 లక్షల మందిని. ఈ యూదుల్ని చంపే ప్రాసెస్లో ఒక 3-4 బలంగా పనిచేశారు. వాళ్ళ పేర్లు, మొదట ఆయన పేరు హిట్లర్, రెండో ఆయన పేరు హిమ్లర్ అంట, మూడో ఆయన పేరు గోరింగ్, హెర్మాన్ గోరింగ్, ఇంకో ఆయన హిమ్లర్, ఇంకో ఆయన హిట్లర్. వీళ్ళు 3 మంచి ఫ్రెండ్స్. వీళ్ళు 3 కలిసి లక్షల మంది యూదులను చంపారు. బాగా వినండి. వారి పరిపాలన అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు. ఆ తర్వాత హిట్లర్ చనిపోయాడు. బిడ్డలారా, వీళ్ళు కూడా చనిపోయారు. ఈ 3 కూడా చనిపోయారు. అయితే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు, ముఖ్యంగా హెర్మాన్ గోరింగ్ అనే వ్యక్తి యొక్క కూతురు, కుమార్తె ఎడ్డా గోరింగ్ అమ్మాయి, వాళ్ళ నాన్న చేసిన తప్పుకి ఆ అమ్మాయి బ్రతుకున్నంత కాలం ఏమన్నారు తెలుసా? రేయ్, యూదుల్ని కిరాతకంగా చంపినోడు కూతుర్రా అనేవాళ్ళంట. ఆమెకు ఉద్యోగం కూడా ఇవ్వలేదంటండి. ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు, ఏ పనిలో చేర్చుకోలేదు. ఆమె చీకటి గదుల్లో దిగులు పడతా కుంగి చచ్చిపోయింది లాస్ట్కి. తప్పు చేసింది ఎవరన్నా? తప్పు చేసింది ఎవరు? వాళ్ళ నాన్న చేసిన పాపానికి ఉద్యోగం ఇవ్వలేదు. బయటికి వస్తే కిరాతకుడు కూతురు అన్నారు. కనబడితే ఊస్తున్నారు, కనబడితే విమర్శిస్తున్నారు. ఇక మనుషుల మధ్యలోకి రాలేక చీకటి గదుల్లో కూర్చొని కృంగి చచ్చిపోయింది ఆమె. ఎడ్డా గోరింగ్ తండ్రి చేసిన పాపం కూతురు ఒడిలో పడిపోయింది. ఎవరు కొట్ల, ఎవరు తిట్ల, ఎవరు మాట్లాడట్లా, విమర్శిస్తున్నారు. బయటకు వస్తే కిరాతకుడు కూతురు అంటున్నారు. వాడేమో చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళాడు. కూతురు కూడా, ఒక్క ఆమె కాదు, హిట్లర్ కూడా పోయి పాపం పిల్లలు లేరులే. ఇక మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఆ రోజుల ఎవరైతే హింసించారో వాళ్ళందరూ పిల్లలు వెలివేయబడ్డారు, ఉద్యోగాలు లేకుండా వివక్షకు గురయ్యారని చరిత్రలు రాసుకొచ్చారు. ఆమె తండ్రి చేసిన నేరాల కారణంగా జీవితాంతం సమాజంలో వివక్ష ఎదుర్కొందామే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మన రోజుల్లో కూడా దొంగలు ఉంటారండి. దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు.
బాగా బయటపడిపోయి పేపర్లో ఫోటోలు వేస్తారు అనుకోండి, వాళ్ళ నాన్న ఫోటో వేస్తారు అనుకోండి, ఇక వాళ్ళ నాన్న ఫోటో వేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు, ఏయ్ ఇదిగో వీళ్ళ నాన్న దొంగ, రే జాగ్రత్త. అదే బుద్ధులు వచ్చి ఉంటాయి ఈ అమ్మాయి కూడా, ఈ మనిషికి, ఈ పిల్లకి. దొంగోడు కూతురు, వీళ్ళ అమ్మ తిరిగిపోతూ, ఇదిగో వీళ్ళ నాన్న. ఇంకా అయ్యే పని. నేర ప్రవృత్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఈ రోజుకి అవమానించబడుతున్నారు. నరహంతకులు, దొంగలు, వీళ్ళ పిల్లలు సమాజంలో విలువ ఉండదు వాళ్ళకి. చేసిన పాపం తండ్రులు అయితే పిల్లలు అవమానాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి నేనేమంటానంటే, దేవుడు మనకి ఎంత మంచిగా బుద్ధి చెప్తున్నప్పుడు నీవు నీతిమంతుడిగా నిలబడి నీ పిల్లలకి నీ పేరును బట్టి విలువ వచ్చేటట్టు మనం బతకాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పు హల్లెలూయా. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తరు అని చెప్పాడు దేవుడు. ఒకప్పుడు నేను చిన్నవాడని ఇంటిని, ఇప్పుడు ముసలివాడని ఉన్నాను. నీతిమంతులు విడవబట్టం కానీ వారి పిల్లలు భిక్షమెత్తరం కానీ నేను చూడలేదు అని చెప్పాలి మన పిల్లల తర్వాత. అమ్మా మీ నాన్న, బాబు అదస్సా, ఏంజల్, మీ డాడీ ఎంత మంచి భక్తుడమ్మా, మీ డాడీ ఎంత మంచి సేవకుడమ్మా. అమ్మా మీ నాన్న తిమోతి కదా, అబ్బా అన్న బతుకు ఎంత మంచి సేవ తెలుసా, ఎంత మంచి భక్తుడు తెలుసా. అమ్మా మీ మమ్మీ దీవెనమ్మ కదమ్మా, అబ్బా ఆమె ఎంత మంచి భక్తురాలంటే ఆమె ద్వారా మేము దేవుని తెలుసుకున్నావమ్మా. మీ మమ్మీ కడుపులో, అమ్మా నువ్వు ఆమె కడుపులో పుట్టేవమ్మా నువ్వు అని తండ్రిని బట్టి పిల్లలకు విలువ రావాలంతే. మనల్ని బట్టి మన పిల్లలు వెలసను రా బయటికి రా, వెలసను బయటికి రా, కష్టపడ్డవలే పాపం, కష్టపడ్డవలే, అయినా ఏం చేస్తాం అట్టని నేను ఇట్లున్నారని నేను ఒప్పుకోలేను, నా వల్ల కాదు. వెలసను 6 గంటలకు ట్రైన్ ఎక్కాలి. గూడూరులో 6 గంటలకు ట్రైన్ ఎక్కాలంటే కృష్ణాపురం నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది, 3-4 కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్. ఎప్పుడు లేయాలా 6 గంటలకు ట్రైన్ ఎక్కాలంటే? 5 గంటకో 4 గంటకో లేచి రెడీ అయ్యి పరుగున రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కి 7:30 కల్లా నెల్లూరుకి వస్తాడు. ఎవరు? వెలసన. ఇప్పుడు వెలసన మనం సపోర్ట్ కొడదాం. వెలసనకి ఏమన్నా కష్టపడేది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? దేవుడు మర్చిపోతాడా? ఆయన కొరకు కష్టపడే ఎవరిని దేవుడు మర్చిపోడు. 30-40-50 కిలోమీటర్ల నుంచి ట్రైన్లో వచ్చి ముందు వచ్చేస్తుంటే బిడ్డలో చుట్టుపక్కల ఉండేవాళ్ళు మాత్రం ఇప్పుడు వస్తున్నారు. పెళ్ళి నడకలు వేసుకుంటూ మధ్యలో వస్తున్నారు. తల్లే తమ్ముడా, నీ కష్టం దేవుడు చూస్తున్నాడు, నీ బిడ్డల ఒళ్ళో పోస్తాడు దేవుడు రేపు వేసునామాలు అంతే. అట్లా నీకు నిద్ర మాత్రం అట్టనే వాక్యంలో అన్నారా, నేను వచ్చి కూపుకునే సమస్య మాత్రం లేదు. అయిపోయింది, నాకు అర్థమైపోయింది కదా, టైం అయిపోయింది మనకి. ఇంకా 10 నిమిషాల్లో మరి బైబిల్లో గుర్తు చేస్తా అంతే, నేను చెప్పను, గుర్తు చేసి ముగిస్తా తప్ప నేను ఇంక విడమరిచేది లేదు. దొంగల పిల్లలకి వాళ్ళ నాన్నలను బట్టి చెడపేరు వచ్చేస్తుంది. నరహంతకులు పాపం చేస్తే వాళ్ళ పిల్లల్ని మడరిస్ట్ కూతురుగా మడరిస్ట్ కొడుకులుగా చూస్తున్నారు. ఆ అమ్మాయి తండ్రి పేరు చెప్పగానే అబ్బా పలానాడు కూతురు నువ్వా, ఆహా అదేలే అనుకుంటా, నీ నడక చూస్తే కొంచెం తేడా వస్తే అది మీ అమ్మ దూడ ఆవు పోయి చేలో మేస్తే దూడ కంచెం ఏందే ఆవు పోయి ఏంది సామెత చెప్పండి. ఆవు చేని మేస్తే దూడ గట్టును మేస్తుందా? అమ్మ ఒక రేంజ్లో ఉన్న కూతురు ఇంకా అంటారు నిన్ను బట్టి నీ పిల్లల్ని. నీ పిల్లలకు ఆ పేరు కాదు నువ్వు తేవాల్సింది. రోషం ఉంటే కట్టుకో, వేస్తున్నాము ఈరోజు రాసుకో. అమ్మా మీ నాన్న అబ్బా ప్రార్థనా పరుడమ్మా, అమ్మా బా ఎంత మంచి బిడ్డవమ్మా నువ్వు, ఆ నీతిమంతుడు కడుపులో పుట్టావని మనం చచ్చిపోయిన తర్వాత అయినా మన పిల్లల గురించి సమాజం మాట్లాడాలి. ఆమె చెప్పండి గట్టిగా. సిగ్గుంటే సీముంటే నెత్తురుంటే రాసుకో ఈ మాట. నీ పిల్లలకి ఆస్తుని వల్ల నీ పిల్లలకి భక్తినిచ్చి వెళ్ళుదువుగాక, నీ పిల్లలకు పరిశుద్ధతనిచ్చి వెళ్ళుదువుగాక. ఒక ప్రార్థనా పర్రాలు బిడ్డవు తల్లి నువ్వు అని చెప్పాలి నీ కొడుకుతో నీ కూతురుతో. మనుషులు చెప్పేది కాదు, దేవుడే చెప్పాలి. బిడ్డ నీ తండ్రి అయిన ఇశ్రాయేలును బట్టి నేను నిన్ను దీవిస్తా, నీ తల్లి జయశీలను బట్టి నేను దీవిస్తా, మీ నాన్న ప్రకాష్ను బట్టి నేను దీవిస్తా అని మన పిల్లల్ని మనల్ని బట్టి దీవించే స్థాయికి మనం ఎదుగుదుము గాక. ఈ గుడ్ సైడ్ సినిమాలను వదిలో, ఈ గుడ్ సైడ్ ఫోన్ను వదిలో, సులభంగా చిక్కులు పెట్టే పాపాల్లో పడి రేపు నీ పిల్లలకి శాపాన్ని ఇచ్చి వెళ్తావా? నడుము కట్టుకొని రోషంగా నిలబడి నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇచ్చి వెళ్తావా? నీ చేతుల్లోనే ఉంది. అవునా కాదా? అవునా? అమ్మ మీ అమ్మ ఓ నాయనో ఆ పేరు చెబితేనే వణుకొస్తాం తల్లా, ఆమె నోరుకి మేమాడపోతాం తల్లా, ఆ నోట్లో నుంచి రత్నాలే, పాపం ఈ అమ్మాయి మంచి అమ్మాయి వాళ్ళ అమ్మలా కాదులే అనకూడదు.
వీళ్ళ అమ్మగారు నోరు ఎత్తిందంటే మొత్తం రత్నాలే, సంస్కృతం, రక్తం వస్తుంది చెవిలో నుంచి. అట్లా మాట్లాడుతుంటారు కొంతమంది. మీ అమ్మ, వాళ్ళ అక్క, వీళ్ళ నాయన, ఇదే పనులు, ఇదే మాటలు. దేవుడి శిష్యుల కోసం వస్తా కూడా, దేవుని మందిరికి వస్తా కూడా ఇదే మాటలు. అప్పుడు నీ కూతురు ఏమంటారు? ఓ అమ్మో మీ అమ్మ లాంటిదా నువ్వేనమ్మా, ఆ పేరు లేపకండి. నా ప్రభు అయిన యేసయ్య మనందరితో మాట్లాడుతున్నాడు. నిన్ను బట్టి నీ బిడ్డలు తల ఎత్తుకొని తిరగాలి యేసునామలో. డబ్బు మనం ఇవ్వలేం, నాకు అర్థమైపోయింది, మనం ఇవ్వలేం. డబ్బు వద్దు అసలు. నీతిమంతుని పిల్లల్లాగా మన పిల్లలు మారాలి. అదిగో స్టార్ట్ చేసింది, ఎప్పుడు ఎన్నో స్టార్ట్ చేసింది చూడండి. ఇంకా మనం ఆపలేము. ఇంకా ఆత్మ వచ్చేస్తుంది ఆ తల్లికి. ఆత్మ వచ్చిందని ఇంకెవరు మాట్లాడారు ఆ తల్లితోటి. ఆ పాట పెట్టి ప్రకాష్, ఆ మాట వినపడకుండా ప్రకాష్ మాట పెట్టి ఇంకా ఆపేద్దాం. 5 నిమిషాలు ఆపేస్తాను. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. నీ పిల్లలు నీతిమంతులు పిల్లలుగా పిలవబడాలి. తీర్మానం చేసుకో. చెప్పండి. ప్రభుత్వాన్ని తారుమారు చేసిన శాసనం. ఎన్నో నంబర్ మా పాట? దగ్గర చెప్పండి పాట నంబర్. తారుమారు చేసిన శాసనం, బెల్షస్సరు సింహాసనమును 36వ నంబర్ పాట అంట. దేవుని ఉగ్రత శాసనం. పాడదాం. బెల్షస్సరు సింహాసనమును తల క్రిందు చేసిన దేవుని ఉగ్రత శాసనం. ప్రభుత్వాన్ని తారుమారు చేసిన శాసనం. చప్పలు కొడదాం, చప్పలు కొడదాం. బిడ్డ, నువ్వు చేసిన పాపం నీ పిల్లల ఒళ్ళలోకి వచ్చేస్తావు. దేవుణ్ణి ద్వేషించే తరంలో నువ్వు ఉంటే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరదాం. ఆస్థాన విందులో మద్యమును సేవించుటకు జీవము గల దేవుని పాత్రలను వాడగా. చూస్తా వాడండి. ఆస్థాన విందులో మద్యమును సేవించుటకు జీవము గల దేవుని పాత్రలను వాడగా. భయము లేని బెల్షస్సరు గర్వము అణచుటకు రాజ్యాధికారపు లెక్కను ముగించగా. భయము లేని బెల్షస్సరు గర్వమును అణచుటకు రాజ్యాధికారపు లెక్కను ముగించగా. ఆ రాత్రే హతుడాయెను, ఆ రాత్రే హతుడాయెను, ఆ రాత్రే హతుడాయెను. ప్రభుత్వాన్ని తారుమారు చేసిన శాసనం. ప్రభుత్వాన్ని తారుమారు చేసిన శాసనం. బెల్షస్సరు సింహాసనమును తల క్రిందు చేసిన
దేవుని ఉగ్రత శాసనం. అబ్బా అబ్బా. బెల్షస్సరు సింహాసనమును తల క్రిందు చేసిన దేవుని ఉగ్రత శాసనం. మెనే మెనే టేకే ఉఫాసి ప్రభుత్వాన్ని తారుమారు చేసిన శాసనం. మీరెలా చూస్తున్నారంటే, చెప్పింది చాలురా ఆపు స్వామి, ఇంకా చాలదా, ఇంకా ఎంతకాలం చెప్తావురా నా తండ్రి, బీపీ షుగర్ల వాళ్ళని వదలతావా వదలవా, రాత్రంతా నిద్ర లేదురా స్వామి, ఈ ఎండకి కళ్ళు మూసుకొని పోతే ఒప్పుకోవు, అటు ఇటు అన్నామంటే మళ్ళా మైక్లో చెప్పేస్తావు స్వామి ఆపరా ఆపరా నా తండ్రి ఆపు. ఇదే బాధ అమ్మా. లేదులే, ఎవరో ఇద్దరు ముగ్గురు అట, కానీ అందరు బాగా అంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నీ బిడ్డల్ని నీతిమంతుని పిల్లలుగా గుర్తించగలిగితే అంతకంటే గొప్ప సంతోషం మనకి లేదు. వాళ్ళ అమ్మ ప్రార్థన పరాలయ్యా, వాళ్ళ నాన్న మంచి భక్తిపరుని పిల్లలండి. అమ్మాయిని ఇవ్వండి చాలు, పూచిక పుల్ల కూడా వద్దు, కట్నం లేకుండా తీసుకెళ్ళిపోతాం. ఆ అమ్మాయిని ఇస్తే చాలండి మాకు అనాలా నీ కూతురు నా కూతురుని చూసి. తండ్రి తల్లి ఇంత భక్తిలో ఉంటే పిల్లలు ఎంత భక్తిలో ఉంటారు. అమ్మాయిని ఇవ్వండి చాలు. స్పూన్ కూడా తేకూడదని చెప్పాడు ఈ మధ్య ఒక పాస్టర్ గారు. అయితే మన గుంటూరు కృపా మినిస్ట్రీ మాథ్యూస్ పాస్టర్ గారు కోడలు తీసుకొచ్చేటప్పుడు స్పూన్ కూడా తేవద్దమ్మా నుంచి, మొత్తం వచ్చాయి, మొత్తం మేము చూసుకుంటాం. నాకు కూడా ధైర్యం వచ్చింది అప్పుడు. నా కూతురు కూడా స్పూన్ కూడా తేవద్దనాల. దేవుడి స్తోత్ర, స్పూన్ కూడా ఎందుకంటే నేను కూడా కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నా. అంత మాత్రం ఆశ ఉండదా? ఇప్పుడు ఏమి ఇవ్వాలి చెప్పండి. ఒకవేళ ఎవరు వచ్చారనుకోండి, అల్లుళ్ళు కట్నమే అంటే ఒక మైకు బైబిల్, ఈ రెండు ఇవ్వాలి. కట్నం బైబిల్ మైకు, ఈ రెండే ఇచ్చేది. తీసుకో, ఇదే కట్నం మీ ఇద్దరికి. ప్రభు ఇస్తే ఇస్తాం, వాడు అడగకపోయినా మనం ఇవ్వాలి, కొంచెం బాధ్యతగా ఇవ్వాలి. అట్లాగని అట్ట అడగకూడదు మనల్ని. స్పూన్ కూడా తేకొద్దు రా అనేవాళ్ళు వస్తే ఎందుకు రారు? దేవుడు మనం చేయడా? నీతిమంతుని పిల్లలకే ఆ భాగ్యం దొరకద్ది. గుర్తుపెట్టుకోండి. నీ కూతురుని బట్టి నిన్ను బట్టి నీ కూతురు సాక్ష్యం రావాలి కదా, నీ కొడుకులకి సాక్ష్యం రావాలి. అక్క, మన పిల్లలకి మనం డబ్బులు ఉద్యోగాలు అవి చేయలేకపోయినా భక్తిని నీతిని యథార్థతని గిఫ్ట్గా ఇచ్చెళితే ఇక దేవుడే మన బిడ్డలను నడిపించుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యథార్థవంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అనింది వాక్యం. యథార్థవంతుని పిల్లలు వాని తదనంతరం ధనులు అవుతారు. ఖచ్చితంగా మన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. ఒకటే తీర్మానం చేసుకో. నేను చెప్పాను కదా, మళ్ళీ అన్న నేను సిగ్గుంటే అన్న నేను నీ మైండ్లో రాసుకో. నిన్ను బట్టి నీ పిల్లలకి మంచి పేరు వచ్చేటట్లుగా బ్రతుకుదువు గాక. ఇప్పుడు 5 నిమిషాలు ఒక వ్యక్తి చేసిన పాపం పిల్లలకి ఎలా తగిలిందో చెప్తా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుండి 18వ వచనం వరకు చదివితే అక్కడ ఒక రాజుగారి గురించి రాయబడింది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12 నుంచి 18 దాకా. ఒకసారి 16వ వచనం పెట్టుమా, ఒకసారి 16వ వచనం పెట్టి చూద్దాం. ఆ తర్వాత ఏం జరిగింది నేను చెప్తాను మీకు. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సరే పెట్టబలేదు. ఒకసారి ఆ బాక్స్లో పెట్టాను కదా, బాక్స్లో పెట్టాను. అది మనం 1వ పాయింట్ అని చెప్పాను కదా, ఉందా? అది పెట్టి చెప్పేస్తా, టైం లేదు కదా. ఇక్కడ ఒక రాజుగారు చేసిన దోషం తన బిడ్డలకి శాపగ్రస్తంగా మారింది. అదేందో ఒకసారి మీరు చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది. అది రాసుకోండి. హిజ్కియా చేసిన దోషం లేదా హిజ్కియా పాపం, హిజ్కియా దోషం తన కుమారుల్ని బబులోను నగరులో నపంసకులుగా చేసింది. హిజ్కియా రాజు చేసిన పాపం, హిజ్కియా రాజు చేసిన దోషం తన పిల్లల్ని, తన కొడుకుల్ని బబులోను రాజు నగరులో నపంసకులుగా మార్చేసింది. పాపం చేసిందేమో హిజ్కియా, శాపం అనిపించిందేమో కొడుకులు. ఇది మామూలు శాపం కాదు బిడ్డ. చూసారా, మళ్ళీ నేను వాక్యం స్టార్ట్ చేశాను, మళ్ళా డౌన్ అయిపోయింది, ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. సర్లే, ఇబ్బంది లేదు. హిజ్కియా రాజు చేసిన దోషం తన కొడుకుల్ని బబులోను సంస్థానంలో నపంసకులుగా మార్చేసింది. ఏం జరిగింది పాస్టర్ గారు? ఇంత ఘోరమైన శాపమా? ఇంత ఘోరమైన శాపమా కొడుకుల మీద? నపంసకులుగా చేయడం అంటే అర్థం తెలుసా మీకు?
రాజు సంబంధించిన కూతుర్లు, రాజు కూతుర్లు, రాజు భార్యల దగ్గర కాపలా ఉండటానికి కొంతమంది పురుషుల్ని నపుంసకులుగా మారుస్తారు. కొన్ని బయటికి ఎక్కువ చెప్పకూడదు, అర్థం చేసుకోవాలా. పురుషులకున్న అవయవాలు తొలగించి దేనికి సంసారానికి పనికిరాని వాడిగా మార్చేస్తారు. సంసారానికి పనికిరాని వాడిగా మార్చి వాణ్ణి కూతురుల దగ్గర, కొడుకుల దగ్గర, భార్యల దగ్గర కాపలా పెడతారు. వీళ్ళ నపుంసకులు అంటారు వీళ్ళని. కొంతమంది పుట్టుకతోనే నపుంసకులకు పుట్టేవాళ్ళు ఉంటారు, ఓకే. కొంతమందిని కావాలనే నపుంసకులుగా మార్చేస్తారు, అవయవాలు తొలగిస్తారు. హిజ్కియా చేసిన దోషం తన కొడుకుల్ని అవయవాలు తొలగించి నపుంసకులుగా మార్చేటట్టు చేసింది. ఎంత ఘోరం! హిజ్కియా ఎవరో తెలుసా మీకు? అసలు హిజ్కియా ఎవరో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగిన మనిషి, దేవుని చిత్తములో నడిచిన మనిషి, దేవుని మందిరాన్ని బాగు చేసిన వాడు, దేవుని మందిరానికి పెందల కడ లేచి అధికారులు తీసుకెళ్లి ప్రార్థన చేసిన వాడు, యుద్ధాలలో దేవుని సాయం కోరిన వాడు, యుద్ధాలలో దేవుని నమ్ముకొని జయించిన వాడు, గొప్ప దైవజనుడు, రాజు, నీతిమంతుడు. ఒక్క మాట చెప్పాలంటే నీతిమంతుని పిల్లల మీద కూడా వచ్చేసింది శాపం. ఏం జరిగింది? దోషం ఏం చేశాడంటే ఇతనికి ఒక జబ్బు వచ్చింది, మరణకరమైన జబ్బు వచ్చింది, పుండు, రాచపుండు. దేవుడు మరలా దయచూపి అంజూరపు పండ్ల ముద్ద ద్వారా దేవుని శక్తి ద్వారా బాగా స్వస్థపరచబడి 15 సంవత్సరాల ఆయుష్ దొరికింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ సంగతి దేశాలకు పాకింది. ఇజ్రాయేలులో ఒక రాజు ఉన్నాడంట, హిజ్కియా. అతడు చావలసిన వాడు, వాళ్ళ దేవుడు అతను బతికిచ్చాడట. ఆ జబ్బు వస్తే బతికేవాడు ఎక్కడ లేడు భూమి మీద, అందరూ చచ్చిపోతారు. కానీ వాడు బతికాడంట, బ్రతికి విస్తారంగా అభివృద్ధి చెందాడంట అని అన్ని దేశాల్లో వినబడింది. బబులోను సంస్థానంలో కూడా ఇతని గురించి వినబడింది. అప్పుడు బబులోను రాజు ఏం చేశాడంటే కొంతమంది పిలిచి, రేయ్ అక్కడికి వెళ్ళి అసలు ఆ రోగం ఎట్లా తగ్గింది, నిజమేనా, వాళ్ళ దేవుడే తగ్గించాడా, అసలు అతని జ్ఞానం ఏంటి, అతని బలం ఏంటి, అసలు ఏ విషయంలో అభివృద్ధి చెందాడు, అతని అన్ని చూసిరండ్రా అని పలకరిచ్చేదానికి అన్నట్టుగా పైకి కనపడుతున్నారు. కానీ వేగు చూడటానికి వచ్చారు. వచ్చింది ఏ దేశం నుంచి? బబులోను అంటే విగ్రహారాధికులు. అర్థమైందా? ఇప్పుడు ఈ రాజును చూద్దామని, పలకరిద్దామని వచ్చారు. బబులోను రాజు పంపించిన సేవకులు వచ్చారు. ఇప్పుడు దేవుడు అంటే పడని వాళ్ళు, విగ్రహారాధికులు మన దేశంకి వచ్చినప్పుడు, మన ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ దాకా తీసుకురావాలా? ఎక్కడ దాకలే కానీ అంటారా? ఇప్పుడు దూర బంధువులు వచ్చారనుకోండి, బెడ్రూమ్లు తీసుకెళ్తామా, హాల్లో నాపేస్తామా? ఎందుకు మీరు ఎక్కడ చూస్తున్నారంటే, మా ఇంటి ఆడని తిరగచ్చు, అవసరమైతే మా బీరువా తాళాలు కూడా ఇస్తామని చూస్తున్నారు. ఇప్పుడు చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళు, లేదా దూర బంధువులు, మాకు అంత పరిచయం లేని వాళ్ళు వచ్చారనుకోండి, లోపలికి పిలిచి హాల్లో కూర్చోబెట్టి అక్కడే మాట్లాడి, అక్కడే అన్నం ఇచ్చి, అక్కడే అన్నం పెట్టి, అక్కడే నీళ్ళు ఇచ్చి, అక్కడి నుంచి అంటే బెడ్రూమ్లోకి, కిచెన్ రూమ్లోకి ఎవరు తీసుకోపోతారు చెప్పండి? ఎవరు తీసుకోపోతారు? బంధువుల్ని, రక్త సంబంధికులు, దగ్గరుండే వాళ్ళు తీసుకెళ్తారు, అంతే కదా? బాగా మంచి స్నేహితుల్ని. ఇప్పుడు పెళ్ళయింది, భార్య ఉంది, యవనస్తుల ఇంట్లో ఉంది, మా ఫ్రెండ్స్ యవనస్తులు మగపిల్లలు తీసుకురావచ్చు, ఇంటికి తీసుకురావచ్చా? యథార్థవంతుడిన మా ఫ్రెండు నేను తాగొస్తాం, కానీ మొక్కలు వేయించిపెట్టి బాగా ఉండాలా, చికెన్ 65 ఉండాలా, ఇంతలో లాలీపాపులు. నేను మా ఫ్రెండ్ దోస్తులు బాగా చేస్తా చేయవు ఈ అబ్బాయికి, మా ఫ్రెండ్కి ఏమనుకున్నా, మా ఫ్రెండ్ అంటే అని ఊగుతుంటాడు. వీడు ఊగుతూ ఉంటాడా, ఆ పక్క లైన్ కలిసిపోయి ఉంటుంది. లేవనట ఫ్యామిలీ లేవా ఉండాలి, లేవా? అబ్బాయిని ఒక ఇంటోని చేసి వీళ్ళిద్దరు ఇల్లు ఈ మందు మీద, మొక్కల మీద, ఫ్రెండ్ దోస్తు మేరా దోస్త్ అని చెప్తుంటాడు. ఆ దోస్తే పొడి చేస్తాడు ఒకరోజు. సహజంగా ఫ్రెండ్స్ని నమ్మి ఈరోజు ఎట్టటి రోజులు, బంధువులు సంబంధంగా నమ్మలేని రోజులు, ఫ్రెండ్స్ని ఇంట్లో బుద్ధి లేనోడా తీసుకోపోవచ్చట. మళ్ళీ ఆ మనిషిని తిడతాడు, నా భార్య నన్ను మోసం చేసింది, ఒరే సైతాన్కా బేటా నువ్వే దానికి కారణం. ఆ అమ్మాయి బాగుండింది, మంచి మనసు, నీ ఒక్కడనే చూసుకొని బాగుండింది, నువ్వే నేర్పిస్తావే, నువ్వే మందు పోయమన్నావు, నీళ్ళు పోయమన్నావు, మొక్కలు ఆన్సమన్నావు, మొక్కలు పెట్టమా, మా ఫ్రెండ్ పెట్టు బాగా అన్నావు, బాగా కూర్చొని పెట్టింది, ఒకరొకరు చూసుకున్నారు, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, మనమేం చేద్దాం దానికి? నువ్వు తీసుకురాకపోతే అది ఉండదు కదా తల్ల, అర్థమైందా? కాబట్టి మనం చేసి ఆ తర్వాత మనం ఏడుస్తూ ఉంటారు. అట్లాగా తెలియని వాళ్ళని ఇంట్లోకి తీసుకోపోకూడదు. ఈ హిజ్కియా రాజు ఏం చేశాడు తెలుసా? భక్తిపరుడు, నీతిమంతుడు ఏం చేశాడు తెలుసా? అమ్మో, బబులోను నుంచి నన్ను చూడడానికి వచ్చారా, ఆహా నా కీర్తి అక్కడ దాకా పాకిందా అంటే, మీకు అర్థం చెప్పాలంటే అమెరికా దేశం నుంచి 2 తెల్లోళ్ళు మన మందిరికి వచ్చినట్టు లెక్క. ఎక్కడి నుంచి? అమెరికా ప్రభుత్వం నుంచి
ఇస్రాయల్ పాస్టర్ ఎత్తుకుంటూ వచ్చామని చెప్తే ఇంక ఇస్రాయల్ పాస్టర్ కింద ఉంటాడు, ఆకాశం నాకు తెలియదు. ఇంకా ఇది అమెరికా నుంచి ట్రంప్ గారు ఇద్దరు పంపించాడు, నా కోసం పంపించాడా అని మీ వాక్యాలు యూట్యూబ్లో చూసాడంట. ఇది స్వాడ్ అన్నాడు. ఇక అంతే, ఆ నుంచి మిమ్మల్ని చూసి రమ్మని మీకు కానుక ఇచ్చి రమ్మని పంపించాడంటే ఇంక ఇస్రాయల్ పాస్టర్కి మీరు ఎవరు కనపడరు, ఇంకా అమెరికా ట్రంప్గా కనపడుతుంటారు. అట్లా ఆ రోజుల్లో మంచి ప్రసిద్ధి చెందిన దేశం బబులోను. అక్కడి నుంచి పనివారు సేవకులు వచ్చేసరికి ఈయనకి ఉబ్బి తబ్బిబ్బయి ఏం చేయాలో అర్థం కాక ఇక దేవుడిని పక్కన పెట్టేసి, దేవుని నియమాలు పక్కన పెట్టేసి, విగ్రహారాధికుడికి ఇంట్లోకి తీసుకోపోకూడదురా, ఏ దాపరికాలు లేకుండా ఇల్లు, ఊరు, మందిరంలో ఉన్న బంగారు, వెండి వస్తువులు, ఇంట్లో ఉన్న ఖజానా మొత్తం చూపించేసాడు. అంతే, ఇంకా ఉండబట్టలేక, అత్యుత్సాహం పట్టలేక అప్పుడు దేవుడు దైవజనుడిని పంపించి, ఏరాబాయ్ నిన్ను ఎంత ఎత్తుకు ఎదిగిన నన్ను కూడా మర్చిపోయి ఎవడో షాడిస్టోని తీసుకొచ్చి ఊరు మొత్తం చూపించావు కదరా నువ్వా, నిన్ను దీవించింది నేనా బబులోనోళ్ళ? ఏంద్రో అమెరికా నుంచి తెల్లోళ్ళు వచ్చి ఇట్ట మారిపోతావు ఏంద్ర ఇసలు ఫస్ట్ నువ్వు అసలు? 4 ఉంగరాలు పెట్టుకున్నాడు చర్చికి కొని వస్తే ఇక ఓగతా ఉంటాయి, చర్చిలో కూర్చోలో కూర్చొని ఓగతుంటావింది. 4 ఉంగరాలు పెట్టుకున్నాడు వచ్చాడు చర్చికి, కనీసం 4 కాగితాలు ఇడా ఇదే పనే పద్దం లేస్తే 4 ఉంగరాలకి 4 కాగితాలకే సంబంధమా? ఇంక నేను కదా నేను దీవించింది, ఇంత సేవం చేసింది నేను కదా, నేను లేవనెత్తింది నేను కదా. ఒరే నా మీద మైండ్ లేకుండా వాళ్ళ మీద పడింది ఏంట్రా? సరే చూపించావు, నీ ఇల్లు చూపించుకోవచ్చు కదా, మందిరంలో తీసుకెళ్ళావు, మందిరంలో బంగారు, వెండి వస్తువులు మొత్తం చూపించావు, వాళ్ళు బాగా కళ్ళు చూసే దాని మీద వీడి దగ్గర భయంకరమైన ఆస్తుంది రాజా, మనం మొత్తం వాడిని కుంగగొట్టి మొత్తం లాక్కొచ్చుకుని అనుకోవడం ఏంటి? ఆల్రెడీ అనుకున్నారా? హిజ్కియా రాబోయే దినాలలో నువ్వు ఏ బంగారం అయితే నీ చూపించావో ఒక్క వస్తువు కూడా వదలకుండా మొత్తం పట్టుకెళ్ళిపోతారు. ఆగాగు, దానితో పాటుగా నీ కొడుకులను కూడా ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళి అతని నగరులో నపుంసకులుగా చేసుకుంటాడు నీ బిడ్డల్ని. తప్పు చేసింది ఎవరు అక్క? హిజ్కియా. ఉండబట్టలేక, ఉత్సాహం పట్టలేక మొత్తం చూపించాడు. అది దేవుడికి నచ్చలా. అంతే, నా మందిరంలో వస్తువులు వాడికి నువ్వు చూపించేదని అడిగాడు. సరే చేసింది ఈయన కదా, ఈయన కొడాలి కదా, అంతే కొన్ని అంతే. మనం చేసి వెళ్ళిపోతే మన పనుల ఆ శిక్ష పిల్లల కోసం ఎత్తి పెట్టబడి ఉంటుంది. నపుంసకులుగా మారడం అంటే ఏందక్క అసలు ఎంత బాధాకరం సంగతి అది. దేవుడికి అంత కోపం వచ్చేసింది హిజ్కియా చేసిన పని. నీతిమంతుడు, ప్రార్థనాపరుడు, ప్రార్థన చేసి రోగాన్ని బాగు చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియాతో దేవుడు ఏమన్నాడు తెలుసా? హిజ్కియా నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నానని ప్రార్థనాపరుడు, ప్రార్థనకు జవాబు పొందుకున్నవాడు ఈరోజు లాస్ట్కి దేవుడి దగ్గర నుంచి దూరం అయ్యి తన పిల్లల మీదకి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. అక్క నేను పాటలు పాడుతున్నాను, వంటలు వండుతున్నాను, మా సార్ మమ్మల్ని బాగా మెచ్చుకుంటున్నాడు, ఇంకా మాకంటే కింగ్ లేవు అనుకోబాకు. మనకంటే పెద్ద భక్తి పరులు కూడా జారిపోయి లాస్ట్లో పిల్లల మీదకి శాపం తెచ్చుకున్నారు. అణువున అత్యంత జాగ్రత్తతో బ్రతకాల్సిన రోజులు ఇవి. కొడుకులు నపుంసకులు అయిపోయారండి. ఒక ప్రార్థనా పరుడు కొడుకులు అవయవాలు కట్ చేయబడి ఆడపిల్లల దగ్గర కాపలా ఉండేవాళ్ళుగా మారిపోయారు. ఇది ఎలా చెప్పాలో అర్థం కావట్లా. హిజ్కియా దోషం కొడుకులు నపుంసకులుగా చేసేసింది. మళ్ళీ పెట్టుమా, ఫరో దోషం పెట్టు. ఫరో దోషం, ఫరో చేసిన పాపం, యెహోవా ఎవడు అని దేవుని మీద తిరగబడి చేసిన పాపాన్ని బట్టి జ్యేష్ఠ కుమారుడు మరణానికి కారణమైంది. తప్పు చేసింది ఫరో, చచ్చింది కొడుకు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కొన్ని పాపాలు మన పిల్లల దాకా వచ్చేస్తాయి. మన పాపాలు జాగ్రత్త పెట్టుకోవాలి. ఫరో దోషం మరి పెద్ద కొడుకు చనిపోవడానికి కారణమైంది. అదిగో చూడండి, ఎట్టెత్తుకున్నాడు పిల్లోడిని మళ్ళీ పెట్టుమా, బొమ్మెట్టు. అదిగో ఇద్దరు ఏడుస్తున్నారు చూడండి, కొడుకు చచ్చిపోతే. తప్పు చేసిందేమో తండ్రి, అనుభవించేదేమో కొడుకు. ఆ తర్వాత ఆకాను పాపం, ఇది రాయలేదు కదా. ఆకాను పాపం కుటుంబం అంతా చనిపోవడానికి కారణమైంది. చేసింది ఆకాను, చచ్చిపోయింది కుటుంబం అంతా. గొర్రెలు, మేకల మందరం చచ్చిపోయాయి. చేసింది దావీదు దోషం, పురిటి బిడ్డ చచ్చిపోయాడు. పురిట్లో బిడ్డ అంటే బత్షెబా కన్న మొదటి కొడుకు, అక్రమ సంతానం అని దేవుడు చంపేశాడు. దావీదు దోషం, పురిటి బిడ్డను చంపేసింది. దావీదు చేసిన దోషం, యవ్వనస్తురాలైన ఆడపిల్ల బలాత్కారానికి గురైంది. తామారు చెరపబడింది తండ్రి చేసిన దోషాన్ని బట్టే. దావీదు దోషం, అమ్నోనుని, అబ్షాలోముని చంపేసింది. అబ్బా నీ ఇష్టం బిడ్డ, నాకు సంబంధం ఇంకా నీ ఇష్టం. నీవు నేను చేసే దోషాలు మన పిల్లల మీదకు పొర్లి పారుతాయి. జాగ్రత్త. కృపాకాలం అని, దేవుడు ప్రేమిస్తున్నాడని, అంత ఇబ్బంది ఏం లేదులే అని నువ్వు మతి భ్రమించి ఇష్టానుసారంగా బతికేవా, నీ కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళ దాకా పారద్దు నీ పాపం. జాగ్రత్త. దావీదు దోషం కుమారుల మరణానికి కారణమైంది. ఏలీ దైవజనుడి పిల్లల దోషం,
ఏలీ దైవజనుడి పిల్లల దోషం వాళ్ళ నాన్నను చంపింది, భార్యను చంపింది. ఇశ్రాయేలు అందరూ చంపబడ్డారు, యుద్ధంలో ఓడిపోయారు, మందసం పట్టబడింది. తప్పు చేసిందేమో ఇద్దరు, అనుభవించిందేమో రాజ్యమంతా. ఏలీ పిల్లల దోషం అందరి శాపానికి కారణమైపోయింది. యాజకత్వం కూడా వాళ్ళకి తీసివేయబడింది, ఉద్యోగం పోగొట్టుకున్నారు. చూడండి, నోవాహు కుమారుడైన హాము, షేము, హాము, యాపెతు. హాము చేసిన దోషం తన తండ్రి దిశములతో ఉంటే చూసి బట్ట వేయకుండా ఎగతాళి చేసినందుకు చేసిందేమో పాపం హాము, శాపం అనిపించిందేమో కనాను. హాము కొడుకు కనాను, తండ్రి చేసిన దోషం కనాను మీద పడింది. అందుకే బైబిల్లో కనాను యాపెతుకి దాసుడు అవుతాడు, కనాను షేముకు దాసుడు అవుతాడని. షేముకి యాపెతుకి కనాను దాసుడుగా చేసేసింది హాము చేసిన పాపం. తండ్రి చేసిన పాపం కనాను ఒళ్ళో పడిపోయిందండి. అహాబు చేసిన పాపం పిల్లల శాపానికి కారణమైపోయింది. అహాబు రాజు చేసిన పాపం కూడా తన పిల్లల వయసులో, తన పిల్లల కాలంలో దేవుడు మరి ఆహాబు కుటుంబం మొత్తం నిర్వీర్యం చేసేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి బిడ్డలారా. కాబట్టి నేను లాస్ట్ ఫైనల్ చేసి ముగించే ముందు ఈరోజు నాదాబు ద్వారా మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే, తల్లిదండ్రుల పాపశిక్ష పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. పిల్లలు అనుభవించాల్సిందే, చిన్నదైనా పెద్దదైనా. తెలుసుకోకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా దేవుని దగ్గర రాకపోతే, విచ్చలవిడి తత్వానికి అలవాటు పడితే, నీ కూతుర్లు నా కూతుర్లు, నీ బిడ్డలు నా బిడ్డలు ఎదురు చూస్తున్నారు. నీ బిడ్డలకి నీతినిస్తావా, పాపాన్ని ఇస్తావా? నీ చేతుల్లో ఉంది నిర్ణయం. కృపాకాలమని, దేవుడు క్షమిస్తున్నాళ్ళే అని మన మాటికి దేవుణ్ణి విసర్జించి దేవుని ద్వేషించినట్లుగా మనం ఈ లోకంలో బ్రతికితే పిల్లలు మహాశాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నీతిమంతుల్లాగా దావీదు చేసిన పాపం తన బిడ్డల మీద పడినా మరలా కన్నీళ్లు విడిచి క్షమాపణ అడిగి మరలా దేవునితో సమాధానపడి ఇక మీద ఏ తప్పు చేయకుండా దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నందుకు దావీదుని బట్టి మరలా సొలొమోనుని దేవుడు దీవించినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. హన్నా ప్రార్థన బట్టి సమూయేలుని దేవుడు దీవించినట్టుగా మనకు బైబిల్లో రాయబడి ఉంది. బిడ్డలారా, నీతిమంతుని పిల్లలు దీవించబడ్డారు, పాపాత్ముల పిల్లలు ఇబ్బందులు పడ్డారు. నీ బిడ్డలకి ఆశీర్వాదకరమైన తల్లిగా ఉంటావా, శాపగ్రస్తమైన తల్లిగా ఉంటావా? నీ ఇష్టమక్క. నీ బిడ్డలకి ఆశీర్వాదకరమైన తండ్రిగా ఉంటావా, శాపగ్రస్తమైన తండ్రిగా ఉంటావా? నీ ఇష్టమన్నా. తీర్మానం మన చేతుల్లో ఉంది. దేవుడి వాక్యం మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి.